వృక్షాలు అంటారు కదా. సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రావి చెట్టు, తర్వాత నేరేడు చెట్టు, మారేడు చెట్టు, తులసి చెట్టు, ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. కాబట్టి మనకు చాలా ఉపయోగం కూడా. సో మెయిన్లీ ఈరోజు తులసి మొక్కని తీసుకుంటే కనుక మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయండి దీంట్లో. ఇదేంటంటే యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేషన్స్, ఆ తర్వాత చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్, అంటే బాడీ అంతా డిటాక్సిఫికేషన్ చేస్తుందన్నమాట. సో దాని ప్రాపర్టీ అలాగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే దీంట్లో మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. ఓకే, వామిటింగ్స్ అట్లా అవుతాయి కనుక అవి కూడా కంట్రోల్ అవుతాయి. జ్వరాలు కూడా కంట్రోల్ అవుతాయి. హెడేక్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో ఇంకా చెప్పాలి అంటే మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా కఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టీత్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్ వెరైటీస్. మెయిన్లీ మనకు ప్రజెంట్ డేస్లో స్ట్రెస్ని రిలీజ్ చేస్తుందని చెప్పవచ్చు. స్ట్రెస్ ఎంతో అలసిపోతున్నాము, మెంటల్లీ మనము అతలకుతలం అవుతున్నాము ఎన్నో ఆలోచనలతోటి. అలాంటి స్ట్రెస్ని కూడా రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మామూలుగా రామ తులసి వెరైటీ. ఆ తర్వాత కృష్ణ తులసి వెరైటీ. ఇక్కడ చూడండి, కృష్ణ తులసి వెరైటీ. ఇక్కడ కాండం వచ్చేసేసి రెడ్గా ఉంది కదా, ఇది కృష్ణ తులసి వెరైటీ అన్నమాట. ఆ తర్వాత ఇది చూడండి, వన తులసి వెరైటీ ఇది. తర్వాత ఇది చూడండి, మింటు తులసి. ఇది చూడండి, ఇది సెంటు తులసి అంటాము, సబ్జా కూడా అంటాము. ఇవన్నీ తులసిలో రకరకాల వెరైటీస్ మొక్కలు. ఈ మొక్కలు ఇవే కాదు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి తులసిలో. అయితే మెయిన్లీ ఏంటంటే ఈ మన వన తులసి, ఆ తర్వాత మింట్ తులసి, పుదీన తులసి అంటాం కదా అది, ఆ తర్వాత ఈ సెంటు తులసి, వీటితోటి మెడిసిన్ మన ఏంటి ఎసెన్షియల్ ఆయిల్స్ తీస్తారు. వీటితోటి మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సెంట్లు కూడా తయారు చేస్తారు. ఈ సెంటు తులసి అంటాం కదా, ఇది మన సబ్జాకి సంబంధించింది. దాంతో సెంట్లు కూడా తయారు చేస్తారు. సో మెయిన్లీ ఏంటంటే ఇది మనము టీ లాగా తాగుతుంటే బెటర్ అనమాట. టీ లాగా అంటే ఇది ఒక 4-5 దళాలు తీసుకొని, చిన్న అల్లం ముక్క, 4 మిరియాలు కచ్చాపిచ్చా దంచేసేసి మరగపెట్టుకొని, దాంట్లో బెల్లం కానీ లేదా తేనె కానీ కలుపుకొని ఒక 2 సార్లు స్మాల్ కప్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగుతుంటే కనుక మనకి 100% స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఈవెన్ కడుపులో ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ ఏదైనా